పిల్లలకు పీరియడ్స్ సమయంలో గర్భాశయ కండరాలు సంకోచానికి గురవుతాయి. దీనివల్ల నొప్పి అనేది మొదలవుతుంది. ఈ నొప్పిని ఎదుర్కోవడానికి ఇంటి నివారణలు ఇక్కడ తెలుసుకోండి. మరి వీడియోని స్టార్ట్ చేద్దామా? పీరియడ్స్ అనేవి మహిళలు ప్రతి నెల ఎదుర్కొనే ఒక సమస్య. ఈ సమయంలో వారికి అసౌకర్యంతో పాటు పొత్తి కడుపులో నొప్పి కూడా ఉంటుంది. అయితే ఈ నొప్పి అందరికీ ఒకేలా ఉండకపోవచ్చు. కొందరికి నొప్పి భరించే స్థాయిలోనే ఉంటుంది. మరికొందరికి ఋతుస్రావం ప్రారంభమైన రోజు నుంచి 5 రోజుల వరకు భరించలేనంత తీవ్రంగా ఉంటుంది. ఈ సమయంలో కలిగే హార్మోన్ల హెచ్చుతగ్గుల కారణంగా ఒత్తిడి, ఆందోళన కూడా ఉంటుంది. పీరియడ్ సమయంలో గర్భాశయ కండరాలు సంకోచానికి గురవుతాయి. పీరియడ్ క్రాంప్స్ హోమ్ రెమెడీస్. కొద్ది శాతం మంది స్త్రీలు మాత్రమే వారి దైనందిన జీవితానికి అంతరాయం కలిగించే విధంగా తీవ్రమైన ఋతుతిమ్మిరి అనేది అంటే పీరియడ్ పెయిన్తో బాధపడుతున్నారు. ఏది ఏమైనా ఈ నొప్పిని ఎదుర్కోవడానికి ఇంటి నివారణలు ఖచ్చితంగా తెలుసుకోండి. పుష్కలంగా నీరు తాగండి. మొదటగా పీరియడ్ సమయంలో నీరు బాగా తాగండి. ఈ సమయంలో నీటిని తీసుకోవడం తగ్గించవద్దు. హైడ్రేటెడ్గా ఉండటం వల్ల పీరియడ్స్ నొప్పిని తగ్గించడంలో మీకు సహాయపడుతుంది. డీహైడ్రేషన్ ఈ నొప్పిని మరింత తీవ్రతరం చేస్తుంది. అదే సమయంలో కాఫీ, టీలకు, ఇతర కెఫిన్ పానీయాలకు, ఆల్కహాల్ పానీయాలకు దూరంగా ఉండడం మంచిది. అయితే కొన్ని హెర్బల్ టీలు తాగడం వలన నొప్పి నుంచి ఉపశమనం కూడా కలుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి బెల్లం. ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ కెమికల్ స్టడీస్ ప్రకారం ఋతుచక్రంలో రక్తం కోల్పోవడం వలన బలహీనంగా, శక్తి లేనట్లుగా అనిపిస్తుంది. దీనిని నివారించడానికి బెల్లం ప్రభావవంతంగా ఉంటుంది. అప్పుడప్పుడు కొద్దిగా బెల్లం తినడం వలన శక్తిని తిరిగి పొందవచ్చు. బెల్లం సోడియం మరియు పొటాషియం వంటి అనేక ముఖ్యమైన పోషకాలను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఇది పొత్తి కడుపు నొప్పిని తగ్గించడంలో సహాయపడే యాంటీ ఇన్ఫ్లమేటరీ, స్పోడిక్ లక్షణాలను కూడా కలిగి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి నూనెలతో మసాజ్ చేయడం. ఋతుస్రావం సమయంలో నొప్పి నుంచి ఉపశమనం కోసం మసాజ్ థెరపీ ప్రభావవంతంగా ఉంటుంది. లావెండర్, రోజ్, లవంగం, దాల్చిన చెక్క వంటి ఎసెన్షియల్ ఆయిల్స్ పొత్తి కడుపుపై మసాజ్ చేసినప్పుడు తిమ్మిరిని తగ్గించడంలో సహాయపడతాయి. అయితే ఈ నూనెలను నేరుగా అప్లై చేయకుండా ముందుగా కొబ్బరి నూనెను అప్లై చేసి ఆ పైన ఎసెన్షియల్ ఆయిల్ను ఉపయోగించాలని నిపుణులు చెప్తున్నారు. తద్వారా తిమ్మిరిపై మసాజ్ ప్రభావం పెరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి హీటింగ్ ప్యాడ్ వాడండి. పొత్తి కడుపు చుట్టూ ఉండే హీటింగ్ ప్యాడ్ను ఉపయోగించడం చేయాలి. ఇది ఉదర భాగాంతాన్ని వెచ్చగా ఉంచుతుంది. సరైన రక్త ప్రసరణకు సహాయపడుతుంది. నొప్పిని కూడా తగ్గిస్తుంది. ఎవిడెన్స్ బేస్డ్ నర్సింగ్లో ప్రచురించిన ఒక పరిశోధన ప్రకారం పీరియడ్స్ సమయంలో పొత్తి కడుపు తిమ్మిరిని తగ్గించడంలో హాట్ కంప్రెస్లు లేదా హీటింగ్ ప్యాడ్ల వాడకం ప్రభావవంతంగా పనిచేస్తుందట. నొప్పి నివారణ మందులు ఇబుప్రోఫెన్లతో పోలిస్తే మహిళలు హీటింగ్ ప్యాడ్ల నుంచి ఎక్కువ ఉపశమనం పొందుతారని ఈ పరిశోధన చెప్పింది. నెక్స్ట్ వచ్చేసి విశ్రాంతిని తీసుకోండి. నొప్పి నివారణకు తగినంత విశ్రాంతి అవసరం. డీప్ బ్రీతింగ్, వ్యాయామాలు ఏవైనా ఒత్తిడిని అరికట్టడంలో మీ మనసును, శరీరాన్ని విశ్రాంతిని ఇవ్వడంలో సహాయపడవచ్చు. తద్వారా మీకు పీరియడ్ నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. నిద్ర సమస్యలు ఉన్నవారు తీవ్రమైన అనారోగ్య సమస్యలను కలిగి ఉంటారు. వాటిలో ఒకటి విపరీతమైన పీరియడ్ నొప్పి. కాబట్టి ఒత్తిడికి గురి కాకుండా హాయిగా నిద్రపోవాలి. ఇవన్నీ ఖచ్చితంగా పాటించండి. ఎన్నో ఆరోగ్య విషయాల గురించి మన ఛానల్లో తెలుసుకుందాం. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. 10 మందికి షేర్ చేయడం ద్వారా మనం ఒక మంచి పని కూడా చేసినట్టు అవుతాం.